వరకు ఒక ఇన్వెస్టిగేషన్ కాలేదు, దీంట్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. దీంతోనే ప్రభుత్వం ఒక వైఖరి మీకు కనబడుతుంది. దేర్ ఇస్ నో అర్జెన్సీ ఇన్ ది కేస్. ఓన్లీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉండడంతో అది రావడంతో దాని గురించి స్పీడప్ చేసి వాళ్ళు గవర్నర్ కో లేఖ రాసి ప్రాసిక్యూషన్ గురించి అనుమతించుకోవడం జరిగింది. సో ఇక్కడ 17A అమెండ్మెంట్ ఇస్ వెరీ క్రూషియల్ ఇన్ దిస్ కేస్. 17A అమెండ్మెంట్ 2018లో వచ్చింది. ఈ కక్షపూరితమైన చర్యలు చేస్తున్నారు ఒక గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ మీద చేస్తుందని 17A అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. 17Aలో ఎవరైతే హెడ్ ఉంటారో, అంటే ఒక పర్సన్ ఒక ఎమ్మెల్యేని ఎవరైతే తీసే అధికారం, రిమూవ్ చేసి ఆఫీస్ నుంచి రిమూవ్ చేసే అధికారం ఎవరికైతే ఉంటుందో వాళ్ళే శాంక్షన్ ఇవ్వగలుగుతారు. సో దీంట్లో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా ఎంక్వైరీ చేయాలన్నా ఫస్ట్ గవర్నర్ శాంక్షన్ ఇంపార్టెంట్. సో గవర్నర్ ఈ రోజు ఆ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. జస్ట్ టు ఇన్వెస్టిగేట్ ది కేస్. దీంట్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదు. ఒక ఎమ్మెల్యే తరఫున ఇన్వెస్టిగేషన్ చేయాలి అన్నా కూడా గవర్నర్ అనుమతి ఉండాలి. సో ఆ అనుమతి ఈ రోజు ఇవ్వడం జరిగింది. 11 months అయినాక గవర్నర్ అనుమతి ఇవ్వడం అండ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఫ్యూచర్ లో ఉండడం ఇవన్నీ చూసుకున్నట్టయితే ఈ కేసులో ఎటువంటి క్రిమినాలిటీ లేదని స్టార్టింగ్ నుంచి చెప్పడం అయింది. దేర్ ఇస్ నో క్రిమినాలిటీ. అండ్ ఇది ఒక గవర్నమెంట్ నుంచి ఒక ప్రైవేట్ ఒక అగ్రిమెంట్ ద్వారా జరిగింది. ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్ పెండింగ్ ఉన్నాయి. ది అలిగేషన్ ఇన్ ది ఎఫ్ఐఆర్ 54 crores బదిలీ అయింది అంటున్నారు. అది బ్యాంక్ ఛానల్ ద్వారానే జరిగింది. సో దీంట్లో అఫెన్స్ ఎక్కడ కూడా లేదు. ఒక కక్షపూరిత చర్య అనే చెప్పుకోవాలి. అంటే మోహిత్ గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే గవర్నర్ ఆల్రెడీ ఏసీబీ విచారణ జరుపుతుంది, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది, ఛార్జ్ షీట్ కాలేదు. అంటే ఇప్పుడు గవర్నర్ ఇచ్చిన అనుమతితో ఛార్జ్ షీట్ ఫైల్ చేసి అరెస్ట్ చేయడానికి అవకాశం వచ్చినట్టు చెప్పొచ్చు. అదిని గవర్నర్ అనుమతి ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇచ్చారు. అంటే అరెస్ట్ అదే అడుగుతున్నాను, ప్రాసిక్యూషన్ కి అనుమతి ఇచ్చారు అంటే అరెస్ట్ కి మళ్ళీ అనుమతి తీసుకోవాలా అవసరం లేదా అనేది అదే. అంటే మీకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏం చెప్తున్నా చెప్తాను. ఇప్పుడు వరకు ఎఫ్ఐఆర్ 11 months అయినాక ఒకవేళ ఇంత గ్యాప్ ఉంటే నెసెసిటీ ఆఫ్ అరెస్ట్ అని జడ్జిమెంట్స్ లో పేర్కొన్నారు సుప్రీంకోర్టు. నెసెసిటీ ఆఫ్ అరెస్ట్ ఉండాలి. జస్ట్ మియర్ బికాస్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అరెస్ట్ చేస్తా అంటే కుదరదు. నెసెసిటీ ఆఫ్ అరెస్ట్ చూపించాల్సి వస్తుంది, గ్రావిటీ ఆఫ్ ది అఫెన్స్ చూపించాల్సి వస్తుంది. ఈ రెండు ఉంటేనే అరెస్ట్ చేయగలుగుతారు. అది లేనిది అరెస్ట్ చేయలేరు. అంటే ఇప్పుడు ఆల్రెడీ 4 సార్లు కేటీఆర్ను విచారించారు. ఆ సందర్భంగా ప్రైమరీ ఎవిడెన్స్ ఉంది కాబట్టే కదా గవర్నర్ ప్రాసిక్యూషన్కి అనుమతి కోరారు, గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ విచారణకు పిలిచి అంటే నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయడానికి స్కోప్ లేదా, అవకాశం లేదంటారా? ఈ కేసులో అరెస్టు చెయ్యలేరు, చేసినా నిలబడదు. చెయ్యాలనుకుంటే మీకు తెలిసిందే కక్షపూరితమైన చర్యలు చేయాలంటే ఏదైనా చేయవచ్చు. కానీ దీంట్లో అరెస్ట్ చేసే ఆస్కారం లేదు. ఎందుకంటే దేర్ ఇస్ నో ఎవిడెన్స్ అగేన్స్ట్ కేటీఆర్ గారు.